హాయ్ ఫ్రెండ్స్! ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒకే కోరిక సంతోషంగా జీవించాలని. కానీ నేటి జీవితంలో మనం ఆ సంతోషాన్ని ఎక్కడ కోల్పోయాం? ఉదయం లేవగానే నవ్వుతూ లేస్తామా? లేక భారంగా, బాధలతో రోజులు మొదలుపెడుతున్నామా? మన జీవితం అనేది ప్రామాణికంగా ఒక రేస్ అయిపోయింది. ఎవరిని పోటీ చేయాలో తెలీదు. ఎందుకు పరిగెత్తాలో తెలీదు. అయినా మాత్రం ఆగకుండా పరిగెడుతూనే ఉన్నాం. ఈ రేస్‌లో హ్యాపీనెస్ ఎక్కడ ఉందో మనకు అస్సలు గుర్తుండదు. ఒక చిన్న బాలుడు ఎండలో బొమ్మలు అమ్ముతూ నవ్వుతూ తిరుగుతున్నాడు. మనల్ని చూస్తే ఏసీ రూముల్లో మంచి జాబ్, మంచి ఫోన్, కానీ నవ్వే లేదు ఎందుకు? ఈ వీడియో మీకోసం. మీ జీవితాన్ని తిరిగి ప్రేమించుకునే ఓ ప్రయాణం. చాలామంది సంతోషం అనేది ఎవరో ఇస్తారు అని నమ్ముతారు. ఎవరో అంగీకరిస్తే, మనం విజయం సాధిస్తే, మరెవరో మెచ్చుకుంటేనే మనం సంతోషంగా ఉంటాం అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. హ్యాపీనెస్ అనేది ఎవరో ఇచ్చేది కాదు. అది మనం మన కోసం సృష్టించుకోవాలి. నీవు నిజంగా హ్యాపీగా ఉండాలంటే మొదట నీవు నిజంగా ఏం కావాలో తెలుసుకోవాలి. నీవు ఇష్టపడే విషయాలు ఏమిటి? నిన్ను అసహ్యంగా అనిపించే సందర్భాలు ఏవి? నీవు ఏం చేసేటప్పుడు ఆనందిస్తావు? వాటన్నిటినీ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం నిజంగా సంతోషంగా ఉండాలంటే మన అవసరాలను మనమే అర్థం చేసుకోవాలి. అదే మొదటి అడుగు. ఉదాహరణకి రామ్ అనే ఉద్యోగి ప్రతిరోజు 12 గంటలు పనిచేస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేవాడు. కానీ తన ఆనందం గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఒకరోజు అతని కూతురు అడిగిన చిన్న ప్రశ్న అతని హృదయాన్ని తాకింది. నాన్న, నువ్వు నవ్వడం మర్చిపోయావా అని అడిగింది. అదే రోజు అతను నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు 30 నిమిషాలు తన కోసమే కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. ఆ చిన్న మార్పు అతని జీవితాన్నే మార్చేసింది. మనల్ని మనం ప్రేమించడంలో ఏమాత్రం తప్పు లేదు. చాలామంది వాళ్ళ పేరెంట్స్ కోసం వాళ్ళ ఇష్టాలను, వాళ్ళ గోల్స్‌ను పక్కన పెట్టి పేరెంట్స్ కోసం కష్టపడి జీవిస్తారు. కానీ నిజానికి పేరెంట్స్ మన సంతోషంగా బతకాలనే కోరుకుంటారు. నన్ను నేను ప్రేమించుకుంటే అది స్వార్థం కదా అని అనుకుంటారు. స్వార్థం అంటే ఇతరులను కాదనడం కాదు. నిజమైన స్వార్థం అనేది మన అవసరాలను పూర్తిగా విమర్శించడం. ఉదాహరణకి అనిత అనే టీచర్ ప్రతిరోజు స్కూల్లో విద్యార్థులకు బోధన, ఇంట్లో పిల్లల, భర్త బాధ్యతలతో నిమగ్నమైపోయింది. కానీ తన గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఆరోగ్యం చెడిన తర్వాత డాక్టర్ గారు, మీ ఆరోగ్యం మీరు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు అని అడిగారు. అప్పటి నుంచి రోజు ఉదయం 10 నిమిషాలు ధ్యానం, సంగీతం వినడం మొదలుపెట్టింది. ఆ 10 నిమిషాలు ఆమె ముఖంపై చిరునవ్వును తీసుకువచ్చాయి. మన జీవితంలో చాలాసార్లు మన సంతోషం మీద ఇతరుల అభిప్రాయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది చెయ్యకూడదు, అలా మాట్లాడకూడదు, ఇవన్నీ బయట వాళ్ళు మనకి చెప్పే మాటలు. సోనియా అనే అమ్మాయి చిన్న పట్టణానికి చెందిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అమ్మా నాన్నల ఆశయాల కోసం ఆమె ఎంతో గొప్పగా చదువుకుంది. మంచి జాబ్ కూడా సంపాదించింది. కానీ రోజు ఉదయం లేవగానే బతకడం ఓ భారంగా అనిపించేది. ఎందుకంటే ఆమె నిజమైన కల ఓ ఆర్టిస్ట్ అవ్వడం. కానీ ఎవరూ అంగీకరించలేదు. ఆర్టిస్ట్గా ఎవరూ సక్సెస్ కాలేరు అని అన్నారు. ఒకరోజు ఆమె చిన్న నిర్ణయం తీసుకుంది. రోజుకు 1 గంట తన పెయింటింగ్స్ కోసం కేటాయించడం మొదలుపెట్టింది. అది చూస్తుంటే ఆమె మనసు నిండిపోతుంది. తను రోజురోజుకి హ్యాపీగా మారింది. చివరికి తన ఆర్ట్‌తో ఇంటర్నెట్‌లో ఫేమస్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆమె ఉద్యోగం కంటే ఆర్ట్ ఆమె జీవితాన్ని వెలిగించింది. జీవితం చాలా బహుమూల్యమైనది. మనం జీవించేందుకు కాదు, మనస్ఫూర్తిగా ఆనందించేందుకు ఈ జీవితం దక్కింది. ఇతరులు ఏమనుకుంటారో అనేది తప్పు. మన హృదయం ఏమంటుందో వినడం ప్రారంభించాలి. మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం, నేను నా జీవితాన్ని నా సంతోషానికి అనుగుణంగా జీవిస్తాను అనే తీర్మానం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ బ్రహ్మాండంలో ఎవరైనా ఎంతగానో ప్రేమించదగిన వారు అయినట్టే నీవు కూడా నీ ప్రేమకు, నీ ఆప్యాయతకు అర్హుడివి. ఇది ఒక వాక్యం కాదు, మనలో ఆశ, వెలుగు, మార్గదర్శనం కలిగించే ఒక సందేశం. నీవు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో. ఇంకెప్పటికీ అప్రూవల్ కోసం బ్రతకను. నన్ను నేను అంగీకరిస్తాను. నన్ను నేను ప్రేమిస్తాను. ఇదే నిన్ను మార్చే నిర్ణయం. హ్యాపీనెస్ అనేది ఒక లగ్జరీ కాదు, అది నీకు ఉండాల్సిన హక్కు. నీ హృదయానికి ఆనందం ఇవ్వడం, నీ మనసుకు శాంతి ఇవ్వడం అది నీ బాధ్యత. రోజుకు 10 నిమిషాలైనా నీ కోసమే జీవించు. అదే నిజమైన బిగినింగ్. ఈ జీవితాన్ని మనం ప్రేమించాలంటే ముందుగా మనల్ని మనం ప్రేమించాలి. ప్రపంచం మన గురించి ఏమనుకుంటుందో కాదు, మనం మన గురించి ఎలా అనుకుంటున్నామో ముఖ్యం. ఈ జీవితం నీది, డెసిషన్స్ నీవి. నీ ఆనందం నీ చేతుల్లోనే ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియచేయండి. ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.